సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో జైలు పాలయ్యారు. అంత అనుభవశాలి కేసీఆర్ లైవ్ షోలో మరో జర్నలిస్ట్ కృష్ణంరాజుతో కలిసి మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. సాక్షి టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ అయోధ్యానగర్ కాలనీలోని ఇంటికి తాళం వేసి కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిస్ట్గా సుదీర్ఘ అనుభవం ఉంది. కేఎస్ఆర్గా సుపరిచితులైన ఆయన 1956 ఆగస్టు 26న కృష్ణా జిల్లా గన్నవరంలో జన్మించారు. అతను సుమారు 4.5 దశాబ్దాలకు పైగా వివిధ వార్తాపత్రికల్లో, టీవీ ఛానళ్లలో విలేకరిగా పనిచేశారు. 1978లో ఈనాడు దినపత్రికలో చేరిన కేఎస్ఆర్ అంతకుముందు అతను అనేక పత్రికల్లో అనేక వ్యాసాలను రాశారు. ఈనాడులో ఆయన కెరీర్ విజయవాడ, తిరుపతి, హైదరాబాద్లో కొనసాగింది. ఈనాడులో సబ్ ఎడిటర్గా, రిపోర్టర్గా, చీఫ్ రిపోర్టర్గా వివిధ స్థానాల్లో తన సేవలను అందించారు. ఢిల్లీలో ఈనాడు బ్యూరో చీఫ్గా పనిచేశారు. 2002లో ఈనాడును వీడిన కేఎస్ఆర్ ఆంధ్రజ్యోతిలో చేరారు. 4.5 ఏళ్లు ఆంధ్రజ్యోతి పత్రికకు బ్యూరో చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్రజ్యోతి తర్వాత ఎన్టీవీలో చేరారు. కొద్ది కాలానికే ఆయన టీవీ5కు వెళ్ళినప్పటికీ 2.5 ఏళ్లకే తిరిగి ఎన్టీవీకి వచ్చారు. ఎన్టీవీలో తన లైవ్ షోలతో, డిస్కషన్లతో వైసీపీ పక్షపాతిగా ముద్ర వేయించుకున్నారు. ఆ క్రమంలో 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు ఎన్టీవీ యాజమాన్యం ఉద్వాసన పలికింది. తర్వాత సాక్షి ఛానల్లో చేరిన కొమ్మినేని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేశారు. సాక్షిలో ఆయన లైవ్ షో విత్ కేఎస్ఆర్ కార్యక్రమంతో పాపులర్ అయ్యారు. అదే లైవ్ షోలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు.